మనం తిరుమల కొండకి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు అన్నదానంలో మామూలు మనలాగానే ఉంటారు. మెడలో ఒక స్కార్ఫ్ వేసుకుని వచ్చి వడ్డిస్తుంటారు. వాళ్ళు శ్రీవారి సేవకులు. అట్లాగే గుడి లోపల క్యూ లైన్లు జరిపేటప్పుడు గోవిందా గోవిందా నడవండమ్మ నడవండమ్మ నడవండయ్య నడవండయ్య అని చెప్తుంటారు. వాళ్ళు శ్రీవారి సేవకులు. ఇట్లాగే శ్రీవారి సేవకులు అనేటటువంటి వాళ్ళు జీతాలు తీసుకోరు. వాళ్ళు మన మధ్యలో మనలాంటి వాళ్ళే. ధనవంతులు కూడా అయి ఉండొచ్చు, పేదవాళ్ళు కూడా అయి ఉండొచ్చు, మధ్యతరగతి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే అక్కడికి వారం రోజుల పాటు పనిస్తారు. అక్కడ ఒక రోజున క్యూ లైన్లో, ఒక రోజున భోజనాల దగ్గర, ఒక రోజున ఏది ఈ అన్నప్రసాదాల పంపిణీ దగ్గర ఇట్లా రకరకాల పనులు అప్పచెప్తుంటారు. వాళ్ళకి దక్కే అదృష్టం ఏంటి అంటే స్వామివారి దర్శన భాగ్యం. ఆ స్వామివారి భక్తులకి సేవ చేసుకోవడం ద్వారా పుణ్యం వస్తుంది అన్నట్టు. దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్టాఫ్ సంఖ్య ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో కొత్త రిక్రూట్మెంట్ కంటే శ్రీవారి సేవకుల్ని వినియోగించాలని చూస్తున్నారు అన్నట్టుది ఇప్పుడు తిరుమలకి సంబంధించినటువంటి జర్నలిస్టులు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. వారం రోజుల ప్రాతిపదికన వస్తుంది శ్రీవారి సేవకుల్ని. ఇకపైన సీనియర్ సేవక్ పేరుతో 45 నుండి 70 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ పురుషులకి అవకాశం కల్పిస్తారట. వ్యక్తిగతంగా బుక్ చేసుకునే ఈ సీనియర్ సేవకుని 3 డివిజన్లుగా విభజిస్తారట. 15, 30, 90 రోజులు నిరవధికంగా శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారంట. 15 రోజుల వాళ్ళకి 2 పర్యాయాలు, 30 రోజులు వాళ్ళకి 3, 90 రోజులు వాళ్ళకి 9 సార్లు శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీనియర్ సేవకుల్లో కొందరిని సాధారణ సేవకుల గ్రూపులకు సూపర్వైజర్లుగా నియమించి పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగిస్తారు. సేవకులు భక్తులకు అందించే సేవల ఆధారంగా ఎక్సలెంట్, గుడ్డు, యావరేజ్ అని 3 గ్రేడ్లుగా సూపర్వైజర్లను గుర్తిస్తారు. ఇందులో ఎక్సలెంట్, గుడ్డు గుర్తింపు పొందినటువంటి సేవకులకు వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు లాంటి పర్వదినాల్లో కూడా సేవలకు అవకాశం కల్పించేందుకు నిర్ణయించుకున్నారన్నటువంటి తాజాగా చెప్తున్నటువంటి మాట.